హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా జిల్లాలకి మరొకసారి కురినటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో డిసెంబర్ 11, 12, 13, 14 దాదాపుగా 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇప్పటికే రెండు అల్పపీడనాలు దక్షిణ కోస్తా జిల్లాల మీద ప్రభావం చూపినప్పటికీ మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో 2 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుంది. చాలా తక్కువ వర్షపాతం అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి మరొక 2 రోజుల పాటు. డిసెంబర్ 14 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా తక్కువ వర్షాలు ఉంటాయి. దాదాపుగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, వరంగల్, నాగర్ కర్నూలు మినహాయిస్తే పొడి వాతావరణం ఉంటుంది. చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్ తెలుగు రాష్ట్రాలది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.